ఓకే. ఓకే. లెసను 6 స్టార్ట్ చేద్దాం. అయితే లెసన్ 5లో మనం చూసింది ఏంటి అంటే, మనం యాక్చువల్గా ఆప్షన్ ట్రేడింగ్ మీద మనం మాట్లాడుతున్నాం. ఆప్షన్ ట్రేడింగ్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్ మీద అయితే మాత్రం ఈజీగా మనం ఆ ఫోర్సెస్ బట్టి చాలా సింపుల్గా మనం చేయొచ్చు. కానీ ఆప్షన్ ట్రేడింగ్లో అగ్రెసివ్ ట్రేడర్స్ ఎక్కువ ఉంటారు. దూకుడు కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు మనకి అగ్రెసివ్ ట్రేడర్స్ అనుకుంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందువలన ఆప్షన్ ట్రేడింగ్లో అగ్రెసివ్ ట్రేడింగ్ ఎందుకు వస్తుంది అంటే, మనకి మనీ స్పీడ్గా పోతూ ఉంటాయి, స్పీడ్గా వస్తూ ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్లో మనీ స్పీడ్గా పోతుంటాయి, స్పీడ్గా వస్తుంటాయి. అందువలన మనిషి యొక్క హ్యూమన్ ఎమోషన్ ట్రిగ్గర్ అయ్యి పొజిషన్స్ టెన్షన్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇందులో ప్రొఫెషనల్ ట్రేడర్ మాత్రమే టెన్షన్ లేకుండా ఉంటాడు. ఎందుకు అంటే అతనికి క్లియర్గా తెలుసు ఎక్కడ దాకా మార్కెట్ వచ్చింది, ఎక్కడ దాకా మార్కెట్ వెళ్ళిద్ది, పొజిషన్ తీసుకోవచ్చా లేదా. కానీ అగ్రెసివ్ ట్రేడర్స్ ఆల్సో ఇందులో ఉన్నారు కనుక వీళ్ళు ఈ ఆప్షన్ ట్రేడింగ్లో అగ్రెసివ్గా ఉంటారు కనుక వోల్టాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. వోల్టాలిటీ, స్పీడ్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. కనుక మనీ ఎర్న్ చేయాలన్నా, చార్ట్ రీడింగ్ చేయాలన్నా ప్రాపర్గా ఈ వోల్టాలిటీ ఫోర్సెస్కి సంబంధించి క్లారిటీ రావాలి. సరే, నేను ఈరోజు సండే, లాస్ట్ ఫ్రైడే మార్కెట్ రన్ అయింది. అయితే సాటర్డే, సండే ఈ 2 రోజులు అవలా. బట్ నేను లెసన్ 6 కంప్లీట్ చేయాలి కనుక 3 days బ్యాక్ తీసుకుంటున్నా. అంటే నాకు డేటా ఫ్రైడే కాకుండా థర్స్డే రోజున ఉన్న డేటాని తీసుకుంటున్నా. ఆల్రెడీ చేంజ్ చేశాను కనుక ఇప్పుడు ఫోర్సెస్ చూపించేది కేవలం థర్స్డే వరకు మాత్రమే చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ స్టార్టింగ్ టైంలో అంటే కరెంట్ ప్రైస్లో ఓపెన్ ప్రైస్ అప్పుడు ఎంత ఫోర్స్ ఉంది, 23rd ఫ్రైడే 23rd ఏ ఫోర్స్ ఉంది. సో అక్కడి నుంచి కొద్ది వాల్యూస్ మనకి వస్తాయి. నిజానికి అది కరెంట్ ట్రేడింగ్ది ప్లేస్ అది కాదు. అయినప్పటికీ నేను ముందు డ్రా చేసి మీకు లైన్స్ చెప్పిన తర్వాత అది రీడ్ చేయడం అనేది నేను చెప్పాలి కనుక. సో మనకి మండే మార్కెట్ ఉండకపోవచ్చు, రిపబ్లిక్ డే. సో ద నెక్స్ట్ డే ఇంకా అప్పటి వరకు నేను లెసన్ స్టార్ట్ చేయకుండా ఆగాల్సి ఉంటుంది. సో అందువలన ప్రీవియస్గా అయిన లైన్స్ని, మన ఫోర్సెస్ని రీడ్ చేయబోతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదేమి ఇప్పుడు ఇచ్చింది కాదు, 3 days బ్యాక్ ఫోర్సెస్ మాత్రమే కనుక అది ఆల్రెడీ వచ్చింది కాదు. ఓకే, మనకు ఆ ఫోర్సెస్ని బట్టి మార్కెట్ ఎలా మూవ్ అయింది అనేది ప్రీవియస్ డేటాతో మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు చూడండి, ఇంకా నేను యాప్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నా. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. అది కరెంట్ ప్రైస్ ఇప్పుడు తీసుకోవటం కాదు, నాకు యాక్చువల్గా ఆ ముందు రోజు అంటే ఆ పర్టికులర్ డే రోజు క్యాండిల్ది మనం తీసుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ లైన్స్ అన్ని ఎప్పుడు కొడతాము అంటే 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుద్ది, 9:20కి 5 minutes క్యాండిల్ ఫామ్ అవుద్ది. 5 minutes క్యాండిల్ 9:20కి 15 నుంచి 20 వరకు 5 minutes కనుక ఆ 5 minutesలో క్యాండిల్ ఫామ్ అవుద్ది. సో దాన్ని ఫోర్స్ని తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఓకే,
సో ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇదే ఎందుకు తీసుకుంటున్నాం, ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్స్దే ఎందుకు తీసుకుంటున్నాం అంటే దీనికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. అంటే 1 రీజన్, మనం ఏదన్నా ఒక ప్లేస్ని కొలిచేటప్పుడు మనకి ఒక ప్లేస్ స్టార్టింగ్ పాయింట్ కావాలి. సో ఆ స్టార్టింగ్ ప్లేస్ పాయింట్ దగ్గర నుంచి మనం ప్లేస్ కొలవడం స్టార్ట్ చేస్తాం. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం మన యాప్కి ఇస్తున్నాం. మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం ఇస్తున్నాం. సో అది స్టార్టింగ్ పాయింట్ మార్కెట్కి ఇచ్చే మనం క్లూ, మన యాప్కి ఇచ్చే క్లూ. సెకండ్, ఇదే 5 మినిట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది మనకి ఈ 5 మినిట్స్లో ట్రేడర్స్ బిగ్ మూమెంట్ ధన స్పీడ్గా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఆల్మోస్ట్ అగ్రెసివ్నెస్ మొత్తం అంతా కూడా, మెయిన్ అగ్రెసివ్నెస్ మొత్తం అంతా కూడా 5 మినిట్స్లోనే ప్రజెంట్ అవుద్ది. సో ఈ 5 మినిట్స్లో మార్కెట్ బ్రేక్ చేయడం, పెద్ద పెద్ద ఫోర్స్ని బ్రేక్ చేయడం, అలా అదంతా కూడా ఈ 5 మినిట్స్లోనే జరిగిపోద్ది. కనుక ఆ 5 మినిట్స్ని ఆ విధంగా తీసుకున్నాం. ఇన్ కేస్ ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా 100% కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకు, ఇంకొక 10 మినిట్స్ కలిపి 15 మినిట్స్ తర్వాత కూడా అగ్రెసివ్ జరిగే ఛాన్స్ ఉంది. బట్ నాకు 5 మినిట్స్ సరిపోద్ది స్టార్టింగ్ పాయింట్ కోసం అని నేను అది తీసుకుంటున్నా. సో మనకి అగ్రెసివ్ ట్రేడర్స్ యొక్క స్పీడ్ మూమెంట్ ప్రిడిక్ట్ చేయడానికి 5 మినిట్స్ సరిపోతుంది అని నేను అంటాను. సరే, ఇంకొక థర్డ్ రీజన్ కూడా చెప్పాలి అంటే మనం ఈ క్యాండిల్ ఎందుకు తీసుకుంటున్నాం అనే ప్రశ్నకి, ఈ క్యాండిల్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ప్రతి గెయినర్, మనీ గెయిన్ చేసేవాడు కానీ అలాగే లూజర్ కానీ, మనకి మనీ లూజ్ అయ్యేవాడు కానీ లేదా గెయిన్ చేసేవాడు కానీ మనకి డబ్బులు రావడం అనేది ఎక్కడి నుంచి కౌంట్ చేసుకుంటాడు అంటే ఈ స్టార్టింగ్ నుంచే కౌంట్ చేయడం మొదలు పెడతాడు. సో ఇక్కడ నుంచి సెకండ్, so hold on, what's wrong? ఓకే, సో 5 మినిట్స్ క్యాండిల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ది స్టార్టింగ్ పాయింట్ కావాలని చెప్పాను మనకి. సెకండ్, అగ్రెసివ్ ట్రేడర్స్ యొక్క మూమెంట్ ఈ 5 మినిట్స్లో వచ్చి అర్థమైపోతుంది అని. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి లూజర్స్ కానీ ప్రాఫిట్ గెయిన్ చేసిన వాళ్ళు కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కౌంట్ చేసుకుంటారు. అంటే ఈ ప్లేస్ నుంచి మార్కెట్ మూవ్ అయితే, అంటే ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒకవేళ సెల్లర్స్కి సెల్ చేస్తే కిందకి ప్రాఫిట్ వస్తుంది. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది అని లెక్క కట్టడానికి కూడా వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ కావాలి. లేదు, లూజర్స్ అంటే బై వెళ్తుంది అనుకొని పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది ఏడుకు వచ్చేసరికి ఈ పైనుంచి డౌన్ వరకు వచ్చిన ఇదంతా కూడా ఈ మనీ ఇదంతా కూడా మళ్ళీ లాస్ అయిన ఉంటాయి. దానికి కూడా స్టార్టింగ్ పాయింట్ కావాలి. అంటే ఖచ్చితంగా ఫోర్సెస్ క్రియేట్ అవ్వడానికి యూజర్స్ అంటే ట్రేడర్స్ ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఎంత డబ్బులు గెయిన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఫోర్సులు పెడుతున్నారు, మార్కెట్ డెప్త్ ఉంటుంది కదా, ఇదంతా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఉంటుంది. అందువలన వీ నీడ్ పర్టికులర్ మనకి ఎంట్రీ పాయింట్ అంటాం కాదు, మనకి ఒక పర్టికులర్ ప్రైస్ వాల్యూ కావాలి. అక్కడి నుంచి
మనకి యాప్ బయర్స్ ఫోర్స్ ఎంత ఉంది, సెల్లర్స్ ఫోర్స్ ఎంత ఉంది లెక్క కట్టాలి. సో అందుకని ఫస్ట్ క్యాండిల్ మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ క్యాండిల్ కూడా ఓపెన్ ప్రైస్ తీసుకోకూడదు. ఓపెన్ ప్రైస్ ఏమైంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి రైజ్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చి కొద్దిగా రైజ్ అయ్యి అక్కడ క్లోజ్ అయిపోయింది. ఆ 5 మినిట్స్లో జరిగిన క్యాండిల్ అది. సో క్యాండిల్ యొక్క సైకాలజీ గురించి అది మళ్ళీ మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. ఈరోజు నేను చేయాల్సింది ఈ మార్కెట్ రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ నేను లైన్స్ కొడుతున్నాను, చూడండి. లైన్స్ కొడుతున్నాను. నాకు ముందు ఈ వాల్యూ తీసుకొనేయండి. క్లోజింగ్ ప్రైస్ 59,153. 59,153. సో యాప్ ఓపెన్ చేస్తున్నా. 59,153 తీసుకున్నా. పాయింట్స్ వాల్యూ తీసుకోవటం లేదు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. స్టాక్స్కి వచ్చేసరికి పాయింట్స్ వాల్యూ కూడా తీసుకోవాలి, బట్ ఇందులో కూడా తీసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే 100% అవసరం లేదు, తీసుకుంటే మంచిది. సరే, స్పీడ్గా చేయాలి. ఇప్పటికి 11 మినిట్స్ అయిపోయింది. ఓకే, ఇది హార్డ్లీ 2-3 టైమ్స్ కల్లా ఓపెన్ అవుద్ది, కానీ చాలా రేర్గా మాత్రమే 4 టైమ్స్ తీసుకుంటుంది. సరే, ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి ఫోర్సెస్. నేను వీటికి లైన్స్ గీస్తున్నాను. 59,211 దగ్గర 211, 180, 211, 180 ముందు లైన్స్ తీసుకుంటున్నా. కనబడుతుంది కదా నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, ఎక్కడ చూస్తున్నాను అనేది. ఇదిగో ఇక్కడ ఈ లైన్లో చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను. 1 second, just hold on, pen gone. ఒకసారి లైన్స్ ఫోర్స్ తీసుకుంటున్నా. డేటా వాల్యూస్ రైట్. 211 ఒకటి 180 దగ్గర నేను లైన్స్ కొడతాను. మీకు చూపించలేదు కదా, ఎక్కడ చూస్తున్నాను అంటే ఈ ఏరియాలో చూస్తున్నా. 59,211 దగ్గర నాకు 23 ఫోర్స్ ఉంది. అలాగే 59,180 దగ్గర 14 ఫోర్స్ ఉంది. అవి నేను ఎంటర్ చేయబోతున్నాను ఇప్పుడు యాప్లో. జీరోదా యాప్ ఓపెన్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నాను. ఓకే, 211 దగ్గర ఒక లైన్ రావాలి. సో వర్టికల్ లైన్ తీసుకుంటున్నా. 211 దగ్గర ఒక నిమిషం, నేను జూమ్ ఇన్ చేస్తాను. సో 1 సెకండ్, ఇది జరుపుదాం. దగ్గర ఓకే, సో అలా తీసుకోండి. అలాగే 180 దగ్గర ఒక ఫోర్స్ ఉంది. 180 దగ్గర 180 అంటే ఇంచుమించు ఈ దగ్గరలోనే ఉంటుంది. సో ఓకే, అక్కడ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. 23 ఒకటి, 14 ఒకటి ఉన్నాయి డౌన్లో. కనబడుతుంది కదా ఏం మాట్లాడుతున్నానో, ఇక్కడ చూడండి ఇదే. సో 23, 11 ఫోర్స్. సో నేను టెక్స్ట్ తీసుకుంటున్నా. ఇది పైన రాస్తున్నాను. 23,
టాప్లో ఇక్కడ డౌన్లో ఇక్కడ 11 ఫోర్స్ తీసుకుంటున్నా. అది సో అది అయిపోయింది. ఇక ఇప్పుడు నాకు నెక్స్ట్ వాల్యూ కావాలి. షర్ట్ ఇది 3 యాప్స్ ఓపెన్ చేసేసరికి వాల్యూస్ పోతున్నాయి. రైటింగ్ యాప్ తీసుకున్నాను, అనాలిసిస్ యాప్ తీసుకున్నా, జీరోదా యాప్ తీసుకున్నా, అందువల్ల ఏదవుతున్నాయి. సరే కింద చూడండి 140 దగ్గర 12 ఉంది, 127 దగ్గర 13 ఉంది, 140 దగ్గర 127 దగ్గర సారీ ఇక్కడ 11 కాదు 14 కదా మనకు ఉంది. నేను మిస్టేక్ ఏం తీసుకున్నాను. సో 1 సెకండ్. 180 దగ్గర 14 ఉంది, 11 కాదు, మిస్టేక్ అయింది. ఫోర్టీన్ తీసుకున్నాను. సరే ఇంక ఇప్పుడు పైన లైన్ 23, కింద 14. అట్లాగే 140, 127 లైన్స్ కావాలి. 140, 140 సరే 142 దగ్గర పడింది, బట్ డజంట్ మ్యాటర్స్. ఓకే 127, 127. సో ఇవన్నీ ఇంచుమించు చాలా దగ్గరగా ఉన్నాయి. సరే ఓకే. ఇంకా డౌన్లో అక్కడున్న ఫోర్సెస్ రాసేస్తాను. పైన 12, రెండోది 13 ఉంది, 140 దగ్గర 12 ఉంది. 140 దగ్గర నేను జూమ్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ కావాలి ఇప్పుడు. ఇక్కడ 12 ఉంది, డౌన్లో 13 ఉంది. సో వాల్యూస్ ఇంకది 12, 13 రైట్. ఇంకా డౌన్ యాప్లోకి వెళ్ళి షర్ట్ ఇది జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా వస్తాం, కానీ మామూలుగా అయితే అంత ఇదవదు. 62 దగ్గర 062 దగ్గర 41 ఉంది, ఇక్కడ హెవీ ఫోర్స్ ఉంది. 062 దగ్గర 062 ఇది ఇక్కడ, అదే ఈ ప్లేస్లో హెవీ ఫోర్స్ ఉంది. దీని దగ్గర ఎంత ఉంది? 41 ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 41 రైట్. సో టెక్స్ట్ తీసుకుంటున్నా, 41 ఉంది ఇక్కడ. ఈ పక్కన రాస్తున్నాను, అందులో కనపడాలి కదా. ఇక్కడ 41 రైట్. సో ఇప్పటి వరకు చేసిన పని ఏంటి అంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క ప్రైస్ అని తీసుకొని, ఈ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అని తీసుకొని, పైన తీసుకుంటున్నాను ఒక సెకండ్. ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అని తీసుకొని మనం ఇది Given to your cravings, get ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఈ ప్లేస్ నుంచి తీసుకున్నాము. అది ఇక్కడున్న ఫోర్సెస్ని 23 ఉంది, ఇక్కడ 14 ఉంది అని చెప్పింది. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ 41 ఉంది, ఇక్కడ 13, 12 ఉంది అని చెప్పింది. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అనొచ్చు, యాక్చువల్గా ఇదంతా అయిపోయింది కదా, ఈరోజు ఫ్రైడే కదా, ఆ వాల్యూ తీసుకుంటున్నారని. కానీ నేను అందులో
బ్యాక్ వాల్యూస్ తీసుకున్నా. 3 డేస్ ఫోర్సెస్ ముందు ఎలా ఉంది, ఓపెన్ ఫోర్స్ దగ్గర ఉన్న వాల్యూని తీసుకుంటున్నా. ఓకే, సో మీరు గమనిస్తే క్యాండిల్ ఏమైంది, ఫస్ట్ స్టార్టింగ్ ప్లేసు ఇది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయింది. ఇక్కడ ఎందుకు రిటర్న్ అయింది అంటే అక్కడ నేను లైన్ తీసుకోవాలి. నిజానికి ట్రూత్ ఏంటంటే అక్కడ హెవీ ఫోర్స్ ఉండాలి, సో హెవీ ఫోర్స్ ఉండి అక్కడ దాన్ని బ్రేక్ చేయలేక అది రిటర్న్ అయింది. సో అది లేదు కనుక, మనం రాసుకోలేదు కనుక అది ఉందని ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ ఏది ఏమైనా ఇందులో ఫస్ట్ రెడ్ క్యాండిల్ చూడండి, 23ని బ్రేక్ చేసింది, 14ని బ్రేక్ చేసింది. హెవీగా ఉన్న 23నే బ్రేక్ చేసింది. ఎందుకంటే స్టార్టింగ్ కనుక ఖచ్చితంగా స్టార్టింగ్లో పెద్ద హెవీ ఫోర్సెస్ బ్రేక్ అవుతాయి. ఎందుకంటే అగ్రెసివ్ ట్రేడింగ్కు వాలటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ స్టార్టింగ్ పాయింటే. ఓకే, ఈ స్టార్టింగ్లో మనకి వాలటాలిటీలు ఎక్కువ వస్తుంది. సో దాని వలన 23 బ్రేక్ అయింది, 14 బ్రేక్ అయింది. అయినా 14 హెవీగానే ఉన్న, స్పీడ్గా మూవ్ చేసిన 12 వరకు 13 వరకు దగ్గరగా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. కనుక ఇక్కడ 14, 20, 13 పక్కనే ఉన్నాయి. కానీ ఈ రెండు కలిపితే ఎక్కువ ఫోర్స్ వస్తుంది. 14తో పోలిస్తే ఇది రెండు కలిపితే ఎక్కువే. అండ్ సో రెండు పక్కనే ఉన్నాయి. కనుక ఇక్కడి నుంచి మనం పొజిషన్ తీసుకోవచ్చు. లేదు నాకు కన్ఫ్యూజను, సరే వద్దు, వెయిట్ చేయండి, పైకి వెళ్ళనిచ్చి ఇది ఎటు ఆల్రెడీ మీకు ఒక 5 నిమిషాలు ఆగితే 10 నిమిషాలు ఆగితే మళ్ళీ 23కి వచ్చింది. ఫస్ట్ అయితే బ్రేక్ చేసింది, కానీ సెకండ్ టైం మాత్రం అది పైకి వెళ్ళేటప్పుడు బ్రేక్ చేయలేదు. మరి అటు చేసింది కదా అంటే ఇది ఫాల్స్ బ్రేక్. అగ్రెసివ్ ట్రేడర్లు పైకి లాక్కెళ్ళడానికి ట్రై చేశారు, కానీ బట్ పాసిబుల్ అవ్వలా. ఎందుకు పాసిబుల్ అవ్వలా అంటే మనకి బై చేసే పొజిషన్లో అది ఇంకా తీసుకోవాలంటే బయర్స్ వీళ్ళు ఎక్కువ మంది కావాలి, ఎక్కువ మంది లేకపోయినా తక్కువ మంది అయినా ఎక్కువ డబ్బులతో ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కువ ఫోర్స్ మేము ఇంత కొంటాం అని వాళ్ళు లాస్ అయినా సరే అది చేయగలగాలి. అట్లా చేస్తేనే అది బ్రేక్ అయ్యి పైకి రైజ్ అవటం స్టార్ట్ అవుద్ది. కానీ అంత లాస్ అవ్వడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? కనుక అది బ్రేక్ అవ్వలేక రిటర్న్ అవ్వటం స్టార్ట్ అయింది. సో ఇది ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ ఫామ్ అయింది కదా, ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది మనకి అది ఖచ్చితంగా డౌన్ అవుద్ది అని. ఎందుకు? మనకి ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఆల్రెడీ కనపడింది, సగంలోకి వచ్చేసింది. మీకు క్యాండిల్ ఈ ఫోర్సెస్ రీడింగ్తో పాటు నేను మీకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ గురించి కూడా మాట్లాడాలి. అవి నేను మాట్లాడతా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యే ప్రతి ఏరియాలోనూ అది పెద్ద క్యాండిల్లో ఫామ్ అవడానికి రూల్ నెంబర్ 1, అక్కడ హెవీ ఫోర్స్ని బ్రేక్ చేయడానికి పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతాయి. రూల్ నెంబర్ 2, హెవీ ఫోర్స్ని దాటుకొని అక్కడి నుంచి హెవీ ఫోర్స్ నుంచి దాటుకొని వెళ్ళడానికి కానీ దీన్ని ఓవర్టేక్ చేయడానికి కానీ లేదా హెవీ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవడానికి కానీ ఎస్కేప్ అవడానికి కానీ హెవీ ఫోర్స్ ఉన్న ప్లేస్లో ఎస్కేప్ అవడానికి కానీ పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో అది ఒకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈడ 14 బ్రేక్ చేయడానికి హెవీగా వెళ్ళింది, బట్ 23 కూడా బ్రేక్ చేయడానికి హెవీగా వెళ్ళింది. కానీ మనకు ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్, दोस्तों ये जो प्लेटफॉर्म आप देख रहे हो उसका नाम है सही. సెకండ్ గ్రీన్ క్యాండిల్లో మన కన్ఫర్మేషన్ లేదు, అది పైకి వెళ్ళిద్దేమో అనుకుంటాం ఖచ్చితంగా, కిందకు వచ్చేది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. అయినా వీ వెయిట్, ఈ క్యాండిల్ కూడా బ్రేక్ అయ్యేవ్వాలి, ఇది కూడాను ఇంకొద్దిగా రైజ్ అయితే అప్పుడు షూర్గా చెప్పచ్చు 23 కూడా బ్రేక్ చేసుకొని బయింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంది, సో ఇది కీప్ ఆన్ మూవింగ్,
పైకి వెళ్తుంది అని చెప్పచ్చు. కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకు? నెక్స్ట్ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ మీరు గమనిస్తే డోజీ లాంటిది ఒక ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ రెండో క్యాండిల్ ఇటు ఫోర్స్ ఇటు ఫోర్స్. సో మనం ఈ ప్లేస్ నుంచి ఖచ్చితంగా తీసుకోవచ్చు. రెండో క్యాండిల్లో కూడా కన్ఫామ్గా డౌన్కి షాడో ఉంది, పైకి షాడో ఉంది, అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అంటే డ్యామ్ షూర్గా బయర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇదిగా లేరు. సో ఈ ప్లేస్లో మళ్ళీ మనం పొజిషన్ తీసుకోవచ్చు. ఇది ఎక్కడ తీసుకోవచ్చు? మళ్ళీ ఈ ఏరియా దాకా వచ్చిద్ది అని తీసుకోవచ్చు. ఇది కింద దాకా వచ్చిద్దని కాదు, ఈ ఏరియా దాకా వచ్చిద్దని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూమెంట్లో క్లారిటీ ఉంది. సో ఇక్కడికి రాగానే మన పొజిషన్ క్లోజ్ చేయొచ్చు. అప్పటికే ఎన్ని పాయింట్స్ వస్తాయి అంటే ఇంచుమించు 30 పాయింట్స్ వస్తాయి. సో ఇంకా ఒకవేళ ఇది బ్రేక్ అవుతుందా లేదా చూసి మనం ఇది చేయొచ్చు. ఇంకా మీకు ఇంకో చెప్పాలి అంటే దీన్ని జరిపితే 40 ఫోర్స్ ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే, ఇన్ కేస్ ఇది ఈ లైన్స్ బ్రేక్ అయితే అది ఖచ్చితంగా 40 వరకు వస్తుంది. 40 వరకు వచ్చిన తర్వాత 40 హెవీ కదా, సో ఇది రైజ్ అవ్వడం ప్రారంభం అవుతుంది. ఇది రైజ్ అయితే ఎక్కడ దాకా రైజ్ అవుద్ది? ఫస్ట్ ఈ 123 క్యాండిల్ బ్రేక్ చేసేది, 123 142 దగ్గర ఉన్న ఫోర్స్ని బ్రేక్ చేసేది. మ్యాక్సిమం 7 దాకా వచ్చేది. అంటే మళ్ళీ ఈ ప్లేస్లో మనం పొజిషన్ సెల్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ ఆ ప్లేస్లో క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి పైనుంచి 123 ఫోర్స్ ఉన్న ప్లేస్ నుంచి కిందకు వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి షాడోస్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి, అంటే కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు. అయినప్పటికీ ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా మనకి ఆల్రెడీ రికార్డెడ్ ఫోర్సెస్ ఉన్నాయి. అప్పటికే వాళ్ళు ట్రేడింగ్ చేసిన ఇదంతా కూడా దాన్ని బట్టి. సో ఇది దాటంగానే మళ్ళీ 23 దాటిద్ది కదా అని చెప్పాం కదా హెవీ అని. సో ఇది బ్రేక్ చేయడానికే ఇక్కడ పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఇంకా అది ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ ప్లేస్లో నుంచి మనకి పైకి వెళ్తున్నప్పుడు ఇది మళ్ళీ బ్రేక్ చేయడానికి పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో. సరే, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి చిన్న చిన్న ఏరియాలో వచ్చే ప్రతి ఏరియాలో కూడా మనం క్యాష్ చేసుకోవాలంటే ఈ హెవీ ఫోర్సెస్ ముందు మైండ్లో ఉండాలి. హెవీ ఫోర్సెస్ మైండ్లో ఉండాలి. సో తర్వాత అదేమైంది, చక్కగా మళ్ళీ 23 వరకు వెళ్ళింది. 23 వరకు వచ్చేదాన్ని ఖచ్చితంగా ఎలా చెప్పగలం అంటే మీకు క్లారిటీ ఉంది ఆల్రెడీ. ఏమని? 41 ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు, 2 క్యాండిల్లే 23 దాకా వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి ఇది ఆల్రెడీ బౌన్స్ అవుద్ది అన్నాం కదా. సో ఈ 2 క్యాండిల్ కాడ మీకు స్పీడ్గా 10 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసింది. ఆడ పొజిషన్ క్లోజ్ చేయొచ్చు. సో అక్కడి నుంచి అది మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయ్యి ఒక క్లోజ్ చేస్తే ఇది బ్రేక్ అవ్వదేమో, మళ్ళీ కిందకు వచ్చిద్దేమో అని డౌట్ ఉంటే ఆడదా క్లోజ్ చేసి మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకొని పుట్ ఆప్షన్ రెడీగా పెట్టుకొని మళ్ళీ వెయిట్ చేయాలి. ఎందుకు? 23 ఫోర్సు మనకి ఈ ప్లేస్లో ఇదో రకంగా ఇది ఫాల్స్ బ్రేక్ లాగా వెళ్ళింది, కానీ ఇది పక్కాగా వెళ్ళినట్టు కాదు. సో ఇక్కడ దాకా వచ్చింది అంటే బ్రేక్ చేసేద్దా చేయదా మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. బ్రేక్ ఇక ఇక్కడ నుంచి మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇది పోయింది. సెకండ్ రైట్. సో హోల్డ్ ఆన్. సో 30 మినిట్స్ అయిపోయింది ఇప్పటికే. మనం యాక్చువల్గా ఇక్కడ మీరు ఏం గమనించాలి అంటే ఈ ఫోర్సెస్ మనతో ఏదో మాట్లాడుతున్నాయి. ఈ ఫోర్సెస్ మనకి 1 సెకండ్ స్టక్ అయింది. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే విశ్వంలో ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ ఉంది.
ప్రతి దానికి లాంగ్వేజ్ అవుతుంది, అవి కమ్యూనికేట్ చేస్తున్నాయి. విశ్వంలో ప్రతి దానికి లాంగ్వేజ్ ఉంది, అవి కమ్యూనికేట్ చేస్తున్నాయి. మనం ప్రతి దాంతోనూ మాట్లాడవచ్చు వెన్ వీ నో దాట్ పర్టికులర్ లాంగ్వేజ్. జంతువులతో మాట్లాడాలి అంటే దాని లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. నేను ఫారినర్స్తో మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. హిందీ పీపుల్తో మాట్లాడాలి అంటే హిందీ తెలిసి ఉండాలి. ఇలా లాంగ్వేజ్కి తెలిస్తే, ఈ పెన్ రావడం లేదు, సరే, లాంగ్వేజ్ కనుక నాకు తెలిస్తే కమ్యూనికేట్ చేయడం ఈజీ. సేమ్ అలాగే మనకి ఇందులో కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్కి డీకోడింగ్ చేస్తున్నాం. కనుక ఎక్కడెక్కడ హెవీ ఫోర్సులు ఉన్నాయి అండ్ ఏది బ్రేక్ అవ్వగలదో చెప్పడం. జనరల్ ట్రేడర్స్ మనం చేసే వాళ్ళ పని ఏంటంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ గీసుకుంటారు. డ్యామ్ షూర్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ గీసుకుంటారు. కానీ మనకు మాత్రం సపోర్ట్ లెవెల్ ఏది బ్రేక్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పడం చాలా కష్టం. అది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయడం. కానీ మనకి ఒక హోప్ ఉంది. ఏంటది? మెయిన్ ఫోర్స్ బేస్డ్ అయ్యి అది బ్రేక్ చేయకపోవచ్చు అని మనం షూర్గా చెప్పగలం. మెయిన్ హెవీ ఫోర్స్లు ఎక్కడైతే ఉంటాయో అది బ్రేక్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో. కానీ ఒకవేళ రిపీటెడ్గా మార్కెట్ ఈ 23 ఇక్కడ చూడండి, ఈ 23 దగ్గర 41 దగ్గర డే అంతా గడపలేదు కదా, ఏదో ఒక సైడు లూజ్ అవ్వడం, మనుషులు ఆల్రెడీ వాళ్ళకున్న ఓర్పులు పోగొట్టుకుంటారు. అందువలన ఏదో ఒకటి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. మనం గెయిన్ చేసుకోవాలనుకుంటే ఏరియాలో గెయిన్ చేసేయచ్చు, ఈజీగా గెయిన్ చేసేయచ్చు. అయితే వీళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వీళ్ళు ఒకవేళ ప్రాఫిట్ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు కదా, వీళ్ళు దేన్ని ఏదో ఒకటి సైడు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ సెల్లర్ సైడ్ 5 ఫోర్స్ ఇక్కడ ఉన్న బ్రేక్ చేశారు. ఇక బ్రేక్ అయింది అంటే మళ్ళీ డ్యామ్ షూర్ ఇది మరొక ఫోర్స్ ఎక్కడైతే ఉందో దీనికి ఇంచుమించు ఈక్వల్ ఫోర్సు లేదా దీనికంటే హెవీ ఫోర్సు ఎక్కడైతే ఉందో ఆడదాకా ప్రయాణం చేసిద్ది. కనుక ఇవి ఎప్పుడైతే బ్రేక్ అయిందో, అంటే ఎప్పుడైతే కొద్దిగా డౌన్కి వచ్చేసింది ఆ ఫోర్స్ నుంచి, అక్కడి నుంచి మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే డ్యామ్ షూర్ అది ఇంకా మూవ్ డౌన్ అవుతుంది. మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకొని మనకున్న ఆ కాంట్రాక్ట్స్లో బెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రేడింగ్ చేయొచ్చు. మనం ఈ పర్టికులర్ ప్రైస్ని తీసుకొని మళ్ళీ ఫోర్స్ లైన్స్ కొట్టుకోవాలి. చక్కగా ఇది ఒక్కొక్క క్యాండిల్ 5 minutes తీసుకుంటున్నాం కనుక మనం నెక్స్ట్ ఫోర్సెస్ తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, ఎక్కువసేపు కూడా పట్టదు. సో ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఇది హెవీగా ఉంది అంటే మళ్ళీ షూర్గా చెప్పవచ్చు బౌన్స్ అవుతుంది అంటే మళ్ళీ పైన ఉన్న ఫోర్స్ ఎక్కడైతే ఉందో దీనికి సమీపం ఉన్న ఫోర్సు అక్కడికి వెళ్ళి ఆగిద్ది. మళ్ళీ అక్కడి నుంచి అది రివర్స్ అవుద్ది అనేది పక్కన పెడదాం, ముందు ఆడదాకా ఖచ్చితంగా వెళ్ళింది కదా, మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. కనుక డియర్ లెర్నర్స్, నేనేం చెప్పేస్తాను అంటే మనం మార్కెట్ని డీకోడింగ్ చేస్తున్నాం ఇక్కడ ఫోర్సెస్ ద్వారా. సో యాప్ మనకి చక్కగా ఈ వాల్యూస్ని ఇస్తుంది. దాన్ని బట్టి మార్కెట్ ప్రిడిక్షన్ చేయొచ్చు. మనం ఈజీగా 20 to 30 పాయింట్స్ మనం ఎర్న్ చేయొచ్చు. 20 to 30 పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, 20 to 30 పాయింట్స్ మనం ఎర్న్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ రోజు ట్రేడింగ్ ఎంత జరిగింది అంటే చూడండి, దగ్గరగా 350 నుంచి స్టార్ట్ అయ్యి 58,900 వరకు, అంటే మొత్తం ఇంచుమించు 400 పాయింట్స్ మనకి మూవ్ అయింది. వీటిలో మనం ఒక 20 to 30 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయలేమా? ప్రతిరోజు కాన్స్టెంట్గా మనీ రావాలి అంటే మనం 20 to 30 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయలేమా? సో ఈజీగా చేయొచ్చు. కానీ మార్కెట్ రీడ్ చేయడం రావాలి, పొజిషన్స్ ఎక్కడ తీసుకోవాలో రావాలి, అగ్రెసివ్ ట్రేడింగ్ ఉండకూడదు.
ఓకే, అగ్రెసివ్ ట్రేడింగ్ ఉంటే ఏమవుతుందంటే మనకున్న నాలెడ్జ్ని అది బ్రేక్ చేస్తుంది. మనకున్న నాలెడ్జ్ని వర్కౌట్ చేయకుండా ఇంకా ఆశతో మళ్ళీ వచ్చిన వాటిని కూడా పోగొట్టుకునేదాకా మనం ట్రేడింగ్ చేస్తూనే ఉంటాం. సో డు నాట్ ట్రేడ్ దట్ వే. అండ్ మోర్ ఓవర్, నా వీడియోస్లో ట్రేడ్ చేయండి అనేది నేను ఎక్కడ చెప్పడం లేదు, చార్ట్ రీడింగ్ మాత్రం మీకు తెలియాలి. అదే, సో ఆ రీడింగ్ కాన్ఫిడెంట్ లెవెల్ విల్ గివ్ యూ వెదర్ టు ట్రేడ్ ఆర్ నాట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు లెర్న్ హౌ టు రీడ్ ద చార్ట్స్, హౌ టు బికమ్ ప్రో. ఓకే, సో అది ఇక్కడ టోటల్ ఐడియా. సో ఇంకా చివరికి ఒక చిన్న మాట చెప్పేస్తాను. అదేంటంటే 41 హిట్ అయింది, 21కి వెళ్ళింది. 21 ఎన్నిసార్లు బ్రేక్ చేయదు, ఎన్నిసార్లు చేయదు అనేది, 41 ఎన్నిసార్లు చేయదు, ఎన్నిసార్లు అవ్వదు అనేది మనం చెప్పాలి అంటే హైలీ ఇంపాసిబుల్. కానీ ఫస్ట్ అటెంప్ట్లో షూర్గా చెప్పొచ్చు బ్రేక్ చేయదు అని. ఎందుకు? ఫస్ట్ అటెంప్ట్లో ట్రేడర్స్కి క్లారిటీ లేదు. సో వాళ్ళు ఒక స్ట్రెస్కి అప్పటికే లోన్ అవ్వరు. అందువలన ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు బ్రేక్ చేయరు. అదే రిపీటెడ్గా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, బ్రేక్ చేద్దామా వద్దా అని కన్సాలిడేషన్ జరిగింది. అక్కడ చాలా నిమిషాలు 5 మినిట్స్ ఒక్కో క్యాండిల్ తీసుకుంటే చాలాసేపు అక్కడ డిస్కషన్ జరుగుతూనే ఉంది. మేము బై చేస్తామని కొంతమంది, లేదు మేము సెల్ చేస్తామని, మేము బై చేస్తామని, సెల్ చేస్తామని 41 ఫోర్స్ దగ్గర. కానీ మనకు క్లియర్గా తెలుసు ఇది బ్రేక్ అవ్వదు. ఏ గేమ్ అవ్వాలన్నా ఈ 41 బ్రేక్ చేయడం అంటే కష్టం. కనుక ఇది ఖచ్చితంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి అప్పుడు సెకండ్ రిటర్న్ వస్తుంది. అప్పుడు ఆ సెకండ్ రిటర్న్ కానీ థర్డ్ రిటర్న్ కానీ అది బ్రేక్ అవుద్దా అంటే అది చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకున్న పేషెన్సీ మొత్తం పోయింది. సెకండ్ అటెంప్ట్లో వాళ్ళ పేషెన్సీ పోయి డబ్బులు పోగొట్టుకునేయటానికైనా ఇష్టపడతారు, కానీ దాన్ని బ్రేక్ చేయాలన్న గట్టి తపనలో ఉంటారు. సో ఆ విధమైన పరిస్థితి ఇక్కడ జరిగింది. అందువలన అది బ్రేక్ అయింది. ఒకసారి బ్రేక్ అయిందంటే మనకి తాడు ఆట తెలుసు కదా, తాడు పట్టుకున్నట్టు ఇట్లా లాగుతూ ఉంటాం. సో జారుకుంటూ వచ్చే వాళ్ళకి కింద సపోర్ట్ ఎక్కడో తగిలితే తప్ప వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవ్వలేరు, ఎంత బలవంతులైనా. సేమ్ అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అయింది. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ లైట్గా బౌన్స్ అయింది. ఆ ఏరియాలో మనం ప్లేస్ తీసుకొని మళ్ళీ సెల్లింగ్ తీసుకోవచ్చు. సో అట్లా మనం ఈ చార్ట్ రీడింగ్ అనేది, క్యాండిల్ స్టిక్ రీడింగ్ అనేది మనకు సరిగ్గా చదివితే 30 days అర్థం చేసుకుంటే చాలు, మార్కెట్ మూమెంట్ గురించి క్లియర్గా చెప్పచ్చు. ఓకే, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా నేను ఆపుతున్నాను. సో వీ మీట్ బ్యాక్ ఇన్ ద లెసన్ 7. లెసన్ 7లో నేను క్యాండిల్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడబోతున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఏమర్థమైంది అంటే ఫోర్సెస్ని రీడ్ చేయడం ఎలా, అది మీకు అర్థమైంది. పొజిషన్ ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థమైంది. వీలైతే మరొక వీడియోని చేయడానికి ట్రై చేస్తాను, కానీ అది ఇప్పుడు కాదు. సో ముందు నేను ఇది కంప్లీట్ చేయాలి. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి, దెన్ ఐ విల్ డిస్కస్ దట్ పాయింట్ సమ్ మోర్ ఎలాబొరేటివ్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.